మై ఛానల్ లిక్కీ టాక్స్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేము భైరవకోన వెళ్తున్నాం. ఏంటి వీళ్ళు ఎప్పుడు చూసినా బయటకు వెళ్తున్నారా అని అనుకుంటున్నారా? లేదు, కార్తీక మాసం కాబట్టి అలా శివయ్య గుడికి వెళ్తున్నాము. భైరవకోన నెల్లూరులో ఉన్న వరకు దాదాపు తెలిసే ఉండండి. అప్ప నేను అందంగా ఉన్నాను ముచ్చిమొహం వేసుకొని. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. దారిలో వెళ్ళేటప్పుడు మా అత్త వాళ్ళని పికప్ చేసుకున్నాము. మా అత్త వాళ్ళని పికప్ ఉదయగిరి కొండలు అంట ఇవి వెళ్ళదారిలో కనపడ్డాయి. చాలా మా పెట్ట కడుపులో ఏలికలు పరిగెట్టాయి అనమాట. ఏలికలు పరిగెట్టడానికి లోపలికి పిల్లలు వదలగా సో మాకు ఆకలి వేసింది. మేము ఇట్లా సైడ్ బండ్ ఆపుకొని పూలు ఆపుకొని టిఫిన్ షాప్ కోసం చూస్తున్నాం అనమాట. మా మమ్మీ డాడీ హాయ్ అని చెప్తున్నట్టు వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు బాగా. వీడియోలు తీయని వాళ్ళే చెప్తుంటారు, వీడియోలు తీ అప్లోడ్ చేయి అని. ఇంకా మేము తలా ఒక ప్లేట్ తీసేసుకున్నాము. టిఫిన్ బాగానే ఉంది. మీకు ఒకవేళ మీరు ఎవరైనా భైరవకోన వెళ్ళే దారిలో ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది. దానికి కొంచెం ఎదురుగానే షాప్ ఉంటుంది, టిఫిన్ షాప్. నేను ఫస్ట్లో బోండాలు చూసి ఇంత తెల్లగా ఉన్నాయి బాగుండవేమో అని అనుకున్నాను, కానీ బాగున్నాయి బోండాలు. మేము ఇంకా పార్సల్ కూడా తీసుకున్నాము మా అత్త వాళ్ళకి. మా డాడీ ఏంటంటే సూపర్గా బాగుంది టిఫిన్ అని చెప్తున్నాడు. అక్కడ మా కార్ పక్కన కుక్క కూర్చొని ఉందన్నమాట. దానికోసం అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నారు. మా డాడీకి కుక్కలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మాకు సింబా షాడో అని ఇద్దరున్నారు పిల్లలు. అంటే పిల్లలంటే కుక్క పిల్లలు. సో అవి పెంచుకున్నప్పటి నుంచి దారిలో ఏ కుక్కలను చూసినా మాకు అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి మేము వచ్చేసాం భైరవకోన. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నారు కార్ లోపలికి రానికి. టికెట్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడికి వచ్చి పార్క్ చేసేసి ఇంకా మేము వాటర్ ఫాల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. తమ్ముని హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పడండి ముచ్చిమొహం. వాడు వచ్చిన దగ్గర నుంచి ఓ అని మాడమొహం వేసుకొని ఉన్నాడు. హాయ్ గాయ్స్, ఇదిగా నాన్నగా పెట్టేసింది. అబ్బా మా డాడీ హాయ్ చెప్తాడు. నేను మిల్కీ డాడీని, మా మిల్కీ మమ్మీ అని చెప్తున్నాడు మా నాన్న. ఇదిగోండి వాటర్ ఫాల్స్ చూసారుగా ఎంత బాగున్నాయో. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పటికి జనం అంత ఎక్కువ మంది లేరు. అయ్యో ఎవరు రాలేదే అని చెప్పి మేము అనుకున్నాము. మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అందులో మేము వాటర్ ఫాల్స్లో దిగి స్నానం చేసి వచ్చిన తర్వాత చూసేటప్పటికి పార్కింగ్ ఏరియా మొత్తం బండ్స్తో నిండిపోయింది. చాలామంది వచ్చేస్తున్నారు. మేము ఇంకొంచెం లేట్గా వచ్చినా అసలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేకపోయే వాళ్ళమేమో అని అనుకున్నాము. మేము రెడీ అయిపోయి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ ఇంట్లో అందరినీ హాయ్ చెప్పండి అంటే ఇంకా అయిపోయింది. మేము రెడీ అయిపోయిన తర్వాత దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. దర్శనానికి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మాకు దారిలో కుక్క కనిపించింది. ఇంకా కుక్క మసాజ్ చూస్తునేటప్పటికి మా నాన్న ఇక్కడికి వచ్చాడు బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి. దానికి బిస్కెట్ వేస్తుంటే అది మమ్మల్ని చూసి భయపడుతుంది తినకుండా. సో మేమందరం దానికి 2000 years later మేము సైన్ నుంచి వేస్తూ ఉన్నాము కాబట్టి ఎంతమంది దాన్ని పాపం కొట్టారో అదంతా భయపడిపోయింది మిమ్మల్ని చూసి బిస్కెట్స్ పెట్టినా కానీ. ఇంకా నువ్వు క్యూలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక కోతికి ఒక ఆమె ఏదో కవర్ ఇస్తే అది తీసుకుంది. అది క్యూట్గా అనిపించి నేను వీడియో తీసాను అనమాట. మా మమ్మీ మా అత్త కలిసి ఇద్దరు దీపాలు పెడుతున్నారు భక్తులు. ఇంకా నేను వాళ్ళ పక్కన కూర్చోలేక అట్లా ఏదో ఒక నీళ్ళు వస్తుంటే అటు పక్క వెళ్ళానమాట. మా తమ్ముడు పైన కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద కోదిలాగా విగ్రహాలు అక్కడికి వెళ్ళాడు. నేను ఇటు పక్కకు వచ్చి వాటర్ ఫ్లోని తీస్తూ ఉన్నాను. అండ్ మా తమ్ముడు రాగానే నేను ఫోన్ పట్టుకోరా అని చెప్పి వాడికి ఇచ్చేసాను ఫోన్. అది వీడియో తీస్తూ ఉన్నాడు.
ఇట్లా చెట్ల కిందకి వచ్చి కూర్చున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది వెదర్ అక్కడ. అండ్ మేము వేరే దగ్గరికి స్టార్ట్ అవుతున్నాము. అది ఎక్కడికంటే అది ఇంకో పార్ట్లో వస్తుంది. అది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వేరే పార్ట్లో నేను పెడుతున్నాను. ఇంకక్కడికి స్టార్ట్ అవుతున్నాము. మేము వేరే టెంపుల్కి రిటర్న్ అవుతుంటే దారిలో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ పార్ట్లో పెడతాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.